మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోని తన క్యాంపు కార్యాలయ సమీపంలోని మున్సిపల్ పార్కులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి పలు సమస్యలు అక్కడనే పరిష్కరించారు. అనంతరం నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవో సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక ఈ సబ్స్టేషన్ వల్ల 15,000 కుటుంబాల్లో వోల్టేజ్ సమస్యలు అధిగమిస్తామని, 2 నెలల్లో సబ్స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ఇంజనీర్లకు ఆదేశించారు. మార్కెట్ అంటే మాకు ఇప్పుడు సెంటర్గా ఉండే గతంలో ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ ఉండే, దాన్ని మధ్యలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెడితే దాన్ని తీసేసి ఈరోజు దాన్ని ఇక్కడికి వెళ్ళి మార్చేయడం. ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 14,000 15,000 ఇళ్లకు లో వోల్టేజ్ సమస్య మొన్న ఎండాకాలంలో ప్రత్యక్షంగా చూసినాం. ఈరోజు పెరుగుతున్న వ్యాపార కార్యక్రమాలు కానీ, ఇళ్లలో ఏసీలు పెట్టుకోవడం కానీ, ఇంకా లోడ్ పెరగడంతో మన ఇబ్బంది అని తెలియగానే 3 కోట్లతో బీట్ మార్కెట్ లో సబ్స్టేషన్ స్టార్ట్ చేసుకున్నాం. టెండర్ కూడా పూర్తయింది. ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం. నేను ఎస్సీ గారికి ఒకటే చెప్తున్నా, కాంట్రాక్టర్తో ప్రతిరోజు పరిశీలి చేసుకుంటూ డైలీ ప్రోగ్రెస్ చూసుకోవాలి. గతంలో నేను 2005లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సింగ్ పట్ల పద్దూరులో సబ్స్టేషన్ కట్టిస్తే 45 రోజులను సబ్స్టేషన్ ఛార్జ్ చేసి ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించినాం. ఆ విధంగా దీన్ని 2 months లోనే పూర్తి చేయాలి. మంచి జాగ్రత్తగా కేబుల్స్ కూడా నాణ్యతమైన కేబుల్స్. మార్కెట్ అంటే మాకు ఎప్పుడు